ఉన్నోళ్ళకో బాధ లేనోళ్ళకో బాధ అన్నట్టు మన భూపాలపల్లి మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్లు రాక కొందరు పరేషాన్ అవుతా అంటే మరి వచ్చినోళ్ళైనా సంబరంగా ఉన్నారా అంటే సవలతులు లేక ఇగో గీ తీరుగా వాళ్ళు సుత పరేషాన్ కాబట్టి ఇల్లు రానుల కంటే అసలుకే రాకపోయే కనీసం డబుల్ బెడ్రూమ్ మాకన్నా వచ్చిందని సంబరపడాలనో లేకుంటే అచ్చిన సుత సవలతులు లేకుండా ఉండేటాలకు రందిపడాలనో అర్థం కాకుంటున్నది భూపాలపల్లి మున్సిపాలిటీ ఉన్న వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉంటున్న జనాల పరిస్థితి. మా గోసలు తీర్చులి నీళ్ళు తెలియవని ఖాళీ బిందెలు పట్టుకొని బయటకు వచ్చిర్రు. ఇట్లా చెప్పక్క కాడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో. మాకు గత వారం చాలా రోజులు మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది. మాకు చాలా రోజుల నుంచి వాటర్ ఫెసిలిటీ అనేది లేదు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు కాలువలు తీయడం లేదు. మేము వేసిన చెత్త తీసుకెళ్ళడానికే వస్తారు. వాళ్ళు ఇక్కడ ఏమవుతుంది మరి చెత్త ఏ విధంగా ఉంది తీయడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పాములు వస్తున్నాయి, స్ట్రీట్ లైట్లు లేవు. మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది ఏదైనా చేసుకోవాలన్నా కూడా. అగో ఇన్నర్ కదా గదన్నట్టు సమరం కంటే సమస్యలే ఎక్కువ ఉన్నాయి కాడ. ఒక దిక్కు నీళ్లు రాక ఇంకో దిక్కు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త తీసుకుపోవడానికి రాకపోవడంతో పరిశాన్ అవుతారు. వీధి లైట్లు సుతా అత్తలేవా. సరే ఇప్పుడు ఏమంటావు అక్క మరి? కనీసం మన ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా మాకు కొంచెం మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని వాళ్ళు మాకు సపోర్ట్గా చేస్తే బాగుంటుంది. ఇన్నర్ కదా ఎమ్మెల్యే సారు జర మా సమస్యని పట్టించుకోవాలి అంటారు వీళ్ళు. ఇక ఇంతకు ముందు సుధా ఆఫీసర్లు వచ్చి మీకు మేమున్నాం ఫికర్ పడకులి మీ నీళ్ళ కోసం నీరుస్తామని అన్నారట. కానీ ఇప్పుడు ఏ ఒక్క బ్లాక్ సుధా నీళ్ళు వస్తలేవు. అవ్వ నువ్వు ఎన్ని రోజులు అవుతుంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వచ్చి? డబుల్ బెడ్రూమ్కి వచ్చి సంవత్సరం 9వ నెల 8వ నెల వచ్చిన సంది కరెంటు బయట స్ట్రీట్ లైట్ లేవు, రోడ్ లేదు, అక్కడ బురద ఉన్నది, పోయటానికి ఇబ్బంది అవుతుంది. ఆటోలు పోయినా ఏవి పోయినా చేసుకుంటే తిరిగి బతికటోళ్ళం. ఇక్కడ ఏం సమస్యలు క్లియర్ లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి అయినా సిద్ధం నీళ్లు వస్తలేవు, నీళ్లు మురుకులు వస్తున్నాయి, బోర్లు లేవు. బిందెలు పట్టుకొని పోదామన్నా బయట బోర్లు లేవు, పోయడానికి సాతలేవు. బయట వాళ్ళు రానిస్తలేరు, ఎవరు రానిస్తలేదు. ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి అయినా మున్సిపాలిటీ ఆఫీస్కి అయినా పోయడానికి సిద్ధంగా ఉన్నాం. 546 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ నుండి అక్కడికి ధర్నా అయినా చేస్తాం, కలెక్టర్ ఆఫీస్కి అయినా వస్తాం. ఇక్కడ సౌలతులే లేకుంటే జనాలు ఎట్లుంటారు చెప్పుర్రి? గూడు లేదని డబుల్ బెడ్రూమ్లు ఇత్తిరి. మరి జనాలు ఉండాలంటే సౌలతులు కూడా ఉండాలి కదా. వాళ్ళ గోజాలు తీర్చులని అనుకోబట్టిరట. గీ ముచ్చటరికైనా భూపాలపల్లి జనాలు.